హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము 20 రూపాయల పొదుపుతోని మనము 7 లక్షల రూపాయలు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇది వచ్చేసి 365 డేస్ ఛాలెంజ్ అండి. అయితే మనము ఈ వీడియో చూసే ముందు, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనము ఈ 20 రూపాయల పొదుపుతోని మనము 7 లక్షల రూపాయలు ఎలా సేవింగ్స్ చేసుకోవాలన్నది అయితే చూద్దాము. ముందుగా మనము నెలని వచ్చేసి 5 భాగాలుగా డివైడ్ చేసుకోండి. అంటే 1 నుంచి 6, 1, 7 నుంచి 12, 13 నుంచి 18, 19 నుంచి 24, 25 నుంచి 30 అట్లాగా ఒక 5 పార్ట్స్గా డివైడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మొదటి 6 రోజులు, ఫస్ట్ రోజు 20 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, తర్వాత 60 రూపాయలు, తర్వాత రోజు 80 రూపాయలు, తర్వాత రోజు 100 రూపాయలు, తర్వాత రోజు 120 రూపాయలు. అంటే 20 రూపాయలకి ఇంకొక 20, 20, 20 అలాగా పెంచుకుంటూ 120 వచ్చే వరకు అయితే సేవింగ్స్ చేసుకుంటాం. అలాగా ఒక 6 రోజుల పాటు మనం ఏ విధంగా అయితే పొదుపు చేసుకుంటున్నామో మిగతా మొత్తం 4 భాగాలు కూడా అదే విధంగా అయితే పొదుపు చేసుకుంటాం. ఫర్ సపోజ్ మనము ఒక భాగం చేసిన పొదుపు ఎంత అవుతుందంటే 420 రూపాయలు అయితే అవుతుంది. అలాగా 420 రూపాయలు మనము 2 భాగాలు కనుక చేసినట్టయితే కనుక అప్పుడు వచ్చేసి మనకి అయ్యే అమౌంట్ ఎంత అవుతుందంటే 840 రూపాయలు అయితే అవుతుంది. అదే కనుక మనము 3 భాగాలు కనుక చేసుకోగలుగుతాము అనుకుంటే అలా 3 భాగాలు చేసుకున్నప్పుడు మనకి ఎంత అవుతుంది అమౌంట్ 1260 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగా మనం 4 భాగాలు చేసుకోగలిగితే కనుక అప్పుడు వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే అమౌంట్ నెలకి వచ్చేసి 1680 రూపాయలు అవుతుంది. అదే నెలలో మొత్తం 5 భాగాలు కూడా ఇదే విధంగా ఒక నెలని 5 భాగాలుగా విభజించి మొత్తం 5 భాగాలు కూడా సేమ్ పొదుపు చేసుకున్నట్టయితే అప్పుడు మనకు అయ్యే పొదుపు వచ్చేసి 2100 అయితే అవుతుంది. అయితే మనం వచ్చేసి ఇది సంవత్సరం పాటు అలాగే చేసుకుంటే కనుక కంటిన్యూగా నెలకి 2100 చొప్పున అప్పుడు మనకు అయ్యే పొదుపు ఎంత అంటే 25,200 రూపాయలు మనం సంవత్సరానికి పొదుపు చేసుకున్నట్టయితే అవుతుంది. ఇట్లాగా మనము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పొదుపు చేసుకుంటే ఒక 5 సంవత్సరాల పాటు అప్పుడు మనకు వచ్చేసి 1,26,000 రూపాయలు అయితే అవుతుంది. మనము చేసే అమౌంట్ తక్కువ చేస్తున్నప్పుడు మనకి పొదుపు ఎక్కువ అవ్వాలి అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ రోజులు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మనము ఇలా చేసుకున్నప్పుడు ఎక్కువ కాలం అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అలా పొదుపు చేసుకున్నప్పుడు మన ఇంట్లో పొదుపు చేసుకోవడం వల్ల మనకి దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. అంటే దానికి వడ్డీ అనేది ఏమీ రాదు. మనము ఇంట్లో పొదుపు చేసుకుంటే ఏమవుతుందంటే మన డబ్బు విలువ తగ్గుతుంది కానీ పెరగదు. సో అందుకనే మనం ఏం చేయాలంటే ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చే వాటిల్లోని స్కీమ్స్తోని పొదుపు చేసుకోవాలి. అట్లాగా దీంట్లోని మనము ఆర్డీ కనుక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఆర్డీ అంటే మనం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ ఎక్కడైనా కట్టచ్చు. అది వచ్చేసి మనం 5 సంవత్సరాల పాటు కట్టవలసి ఉంటుంది. అట్లాగా 5 సంవత్సరాలు కనుక కడితే కనుక మనకి వచ్చే అమౌంట్ మనము ఏంటంటే 126,000 రూపాయలు సంవత్సరానికి పొదుపు చేస్తున్నాం కదా. అంటే నెల మనము 2100 కట్టుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి 150,000 రూపాయలు అయితే వస్తుంది. అది 6.5% ఇంట్రెస్ట్తో కలిపి. అదే కనుక మనము ఎక్కువ సంవత్సరాలు ఇంకా తక్కువ పొదుపు చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ సంవత్సరాలు పొదుపు చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పీపీఎఫ్ కట్టుకోవచ్చు. ఈ పీపీఎఫ్ వచ్చేసి మనకి 15 సంవత్సరాల పాటు కట్టవలసి ఉంటుంది. అలాగా 15 సంవత్సరాలు కడతాం కదా, మనకి వచ్చేసే అమౌంట్ ఎంత ఉంటుందంటే మనము ఏంటంటే మనం కట్టే అమౌంట్ ఈ 15 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయలు అయితే అవుతుంది. అది నెలకి 2,000 చొప్పున కనుక కడుతున్నట్టయితే అప్పుడు మనకి లాస్ట్లో మనకు వచ్చే అమౌంట్ ఎంతంటే 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 6,80,000 రూపాయలు అయితే వస్తుంది. ఈ పీపీఎఫ్లో మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే 7.1% ఇంట్రెస్ట్తో కలిపి మనకైతే ఇంత అమౌంట్ అయితే వస్తుంది. అంటే 6,80,000 అంటే దగ్గర 20,000 రూపాయలు తక్కువ 7 లక్షల రూపాయలు అయితే అవుతుంది. మనం కనుక ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక 7 లక్షల రూపాయలు అన్నవి తేలిగ్గా సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతాం. ఇట్లా నా వీడియో చూసి ఎవరైనా సరే ఇలా పొదుపు చేద్దాము అని చెప్పి ప్లాన్ అయితే చేసుకుంటే కనుక వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. ఇదండి 20 రూపాయల పొదుపుతోని 7 లక్షల రూపాయలు అన్నది మనం ఎలా చేసుకోవచ్చు అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.